సుగాలి ప్రీతి అమ్మాయిని చంపేసి ఇప్పటికి 8 సంవత్సరాలు అవుతుంది. 8 సంవత్సరాలు. ఈ రోజు వరకు కూడా ఒక్క నిందితుని కూడా పట్టుకోలేదు. కూటమి నాయకులు కావచ్చు, అప్పట్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, అంతకుముందు ఉన్న చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఒక్కరి మీద కూడా చర్యలు లేవు. సానుభూతి, జాలి. ఎవరికి కావాలి సానుభూతి, జాలి? ప్రతి ఒక్కరు కూడా, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్ గారు. ఈ మాట చెప్పడానికి నాకు నిజంగా చాలా బాధేస్తుంది. ఈ రాజకీయ ఉచ్చులో పవన్ కళ్యాణ్ గారు పడ్డారు. నాకు అనిపిస్తుంది అలా. ప్రతి ఒక్కరు కూడా ఆ సుగాలి ప్రీతి కేసు చుట్టూ తిరిగారు. సింపతి కావాల్సినంత తీసుకున్నారు. ప్రతి ఒక్కరు కూడా. ఒక్క నిందితుడిగా శిక్ష పడలేదు ఇప్పుడు ఈ రోజు వరకు కూడా. 2017లో జరిగిన ఘటనకు ఈ రోజు కూడా జరగలేదు. కూటమి వచ్చింది, గెలిచారు. కూటమికి రాకముందు కూడా చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు, లోకేష్ గారు, ఇంకా జగన్ గారు కూడా మాట్లాడారు. వాళ్ళందరి గురించి మాట్లాడాం కదా. ఈ రోజు వరకు కూడా ఒక్క నాయకుడు కూడా దీని మీద సరైన చర్యలు తీసుకోలేదు. సిబిఐకి అప్పచెప్పేవాళ్ళు. సిబిఐ సాల్వ్ చేయలేని కేసులు కొన్ని వందల్లో ఉన్నాయి. బొచ్చెడు ఫైల్స్ ఉన్నాయి అక్కడ సాల్వ్ కాని కేసులు.